హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ లేదంటే ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ కానీ ఏఏ కానీ డిఫెన్స్ సంబంధించి అంటే ఇంటర్మీడియట్ మీద లేదంటే 10th క్లాస్ మీద రాసే ఎగ్జామ్స్కి ప్రతి ఎగ్జామ్స్ కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కోస్ట్ గార్డ్ సంబంధించి చాలామంది క్లాసెస్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. ఆటోమేటిక్గా నేను సిలబస్ వైజ్గా ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది. దీన్ని నేను ఎక్స్ప్లెనేషన్తో నేను మీకు ఇవ్వటం జరుగుతుంది, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ ఇదే ఆప్షన్లో వేరే క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా 100% మీకు యూజ్ అనేది ఉంటుంది. ఇది నేవీ ఎస్ఎస్ఆర్ అయినా ఏఏకైనా కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే పూర్తి టెక్నికల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్కి అండ్ నేవల్ డాకెట్ అప్రెంటిస్షిప్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్, ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ జనరల్లీ కోటెడ్ విత్, నేను ఈ విధంగా తయారు చేశాను. ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ జనరల్లీ కోటెడ్ విత్ పాలీవినైల్ క్లోరైడ్. ఓకే, పాలీవినైల్ క్లోరైడ్ అంటే యాక్చువల్గా పీవీసీ అని అంటారు. పీవీసీ ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగవచ్చు. పాలీవినైల్ క్లోరైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని పాయింట్స్ ఎలక్ట్రిక్ వైర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వైర్స్ అనేది మేడప్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ కాపర్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వెల్. అంటే యాక్చువల్గా కాపర్ అనే ఎందుకంటున్నాం అంటే సిల్వర్తో, అదే అల్యూమినియంతో తయారు చేస్తారు. వేరియస్ మెటీరియల్స్తో కొన్ని అంటే కండక్టింగ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. అందులో బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటి అని క్వశ్చన్ అడగవచ్చు. సో బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటి? కాపర్. సో మెటీరియల్స్ లైక్ కాపర్ అనమాట, ఎందుకంటే కండక్ట్ ఎలక్ట్రిసిటీ వెల్. అండ్ నెక్స్ట్, ది ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ మేడప్ ఆఫ్ కాపర్, సో ది వైర్స్ కెన్ నాట్ బి లేడ్ బేర్ ఇన్సైడ్ ది సిస్టమ్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక ఎలక్ట్రిక్ ఇది కాపర్ వైర్స్ అనమాట. కాపర్ ఉంటే దీనికి ఇన్సులేషన్ కేబుల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క వైర్స్ బేర్డ్గా అంటే బయట ఓపెన్గా ఉండకుండా చూసుకోవాలి. అండ్ యాజ్ కోటెడ్ పీవీసీ అంటేనే ఇన్సులేషన్ అనమాట. అదే పాలీవినైల్ క్లోరైడ్ జనరల్లీ కోటెడ్ ఏంటంటే ఇది పాలీవినైల్ క్లోరైడ్ ఒక కేబుల్లా ఉంటుంది. లోపల లెడ్స్ కాకుండా బయట ఉన్న ఇన్సులేటెడ్ మెటీరియల్ని కోటెడ్ అంటే అది పాలీవినైల్ క్లోరైడ్. ఎన్హెన్సివ్ ప్రొడక్టివ్ ఆఫ్ వైర్స్. ఓకే, సేఫ్టీ టు ది పర్సన్స్ ఫ్రమ్ గెట్టింగ్ అండ్ అన్కండిషన్ షాక్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే పర్సన్స్ సేఫ్టీ కోసం, అలాగే కండిషన్ షాక్స్ తగలకుండా ఉండటం కోసం, అలాగే విత్ వైర్ ఈజ్ విచ్ వెన్ వైర్స్ ఆర్ కలర్డ్ ఫర్ డిస్టెంట్ పర్పస్. సపోజ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఆర్ బి జి. ఇది ప్రైమరీ కలర్స్. ఇది ఆర్ అంటే రెడ్, బ్లూ, గ్రీన్, ఈ ప్రైమరీ కలర్స్. ఒక్కోసారి ప్రైమరీ కలర్స్ ఏంటి అని అడుగుతారు, సో ఆర్బీజీ అని చెప్పాలి. పీవీసీ అంటే ఏంటి అని అడుగుతారు, ఇన్సులేటర్ అని చెప్పాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క క్వశ్చన్లోనే దగ్గరగా 10 to 15 బిట్స్ అనేది కవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ విధంగా నేను ప్లాన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ నుంచి మళ్ళీ జస్ట్ ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ జనరల్లీ కోటెడ్ విత్ పాలీవినైల్ క్లోరైడ్. బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాపర్. ఎలక్ట్రిక్ వైర్స్ అనేది కాపర్తో ఎందుకు చేస్తారంటే అది కరెక్ట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి. అండ్ పీవీసీ అనేది ఏంటి అంటే ఇన్సులేటర్. అసలు పీవీసీ ఎందుకు యూస్ చేస్తారంటే సేఫ్టీ టు ది పర్సన్ అండ్ గెట్టింగ్ అన్కండిషనల్ షాక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 9 స్టూడెంట్స్ కెన్ మేక్ 12 ప్రాజెక్ట్స్ ఇన్ 3 days. If 6 students can work for 24 days, how many projects will they make? గుర్తుపెట్టుకోండి, 9 స్టూడెంట్స్ ఉన్నారు. 9 స్టూడెంట్స్ 12 ప్రాజెక్ట్స్ 3 daysలో చేస్తారు. అదే 6 స్టూడెంట్స్ ఉన్నారు, 24 daysలో చేస్తే ఎన్ని ప్రాజెక్ట్స్ అని అడుగుతున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రాజెక్ట్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మనకి ఐడియా రావాలి. సో సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఈ విధంగా ఉంటే 9, 12, 3 by 6 x
అండ్ 24. యాక్చువల్గా మనం టైమ్ అండ్ వర్క్ ఈ ఫార్ములాస్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్లో వచ్చేసరికి ఇది రిమైనింగ్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంచుకొని వర్క్కి సంబంధించింది ఇన్వర్స్లీ అంటే రెసిప్రోకల్లో వేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 9 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/6 ఇంటూ 12 ఇంటూ 24 వేసుకుంటే ఆన్సర్ అనేది ఇక్కడ ఇదే ఇచ్చారు. ఆన్సర్ 64 అనేది వస్తుంది. సో మీరు ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫార్ములా బేస్డ్ ఇక్కడ ఇచ్చారు చూస్తారా, M1 D1 W2/M2 D2 W1. ఎందుకంటే వర్క్ ఎప్పుడు కూడా రెసిప్రోకల్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేను తక్కువ క్వశ్చన్సే చెప్తా కానీ క్లియర్గా నేను చెప్దానికి ట్రై చేస్తున్నా. ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ టు డాష్ ఎనర్జీ. యాక్చువల్గా మనం మొక్కల్లో మన తెలిమిడిలో అయితే కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని మొక్కల్ని పిండి పదార్థాలు తయారు చేయటం, ఇలాంటివన్నీ తయారు చేయటం అనేది మనం నేర్చుకున్నాం. సో ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ టు విచ్ ఎనర్జీ అంటే యాక్చువల్గా మనం మొక్కల్ని సూర్యరశ్మి తగిలేటప్పుడు ఏ ఎనర్జీ అనేది ఇక్కడ వస్తుంది? థర్మల్, కెమికల్, కైనటిక్, ఫిజికల్ అన్నారు. ఆన్సర్ వచ్చేసరికి కెమికల్ ఎనర్జీ అనేది జరుగుతుంది. సో photosynthesis is a plant converts light energy to chemical energy. Photosynthesis is a process which green plants produce to carbohydrates. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ క్వశ్చన్ అడగవచ్చు. ఫోటోసింథసిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ విచ్ గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ డాష్ అని అడుగుతారు. సో విచ్ ప్రొడ్యూస్ కార్బోహైడ్రేట్స్ బై అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ లిబరేట్ కెమికల్ ఎనర్జీ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఫోటోసింథసిస్ అని క్వశ్చన్ అడగచ్చు. సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఫోటోసింథసిస్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 1% ఆఫ్ టోటల్ సన్లైట్ ఫాల్స్ ఆన్ ది ఎర్త్ ట్రాప్డ్ బై గ్రీన్ ప్లాంట్స్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1% మాత్రమే సన్లైట్ది గ్రీన్ ప్లాంట్స్ కింద అవుతుందంట. రిమైనింగ్ 99% అవసరం లే, ఓన్లీ 1% మాత్రమే అవసరం. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం చూద్దాం. ద గ్యాస్ విచ్ టేకెన్ ఇన్ ది ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. మొక్కలు ఫోటోసింథసిస్ అంటే సూర్యుడి నుంచి గ్రహించే గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో అది వదిలేది కూడా కార్బన్ డైఆక్సైడ్ వదిలితే, నైట్ టైం వదిలితే డే టైం అయితే ఆక్సిజన్ అనేది వదులుతుంది. ద గ్యాస్ విచ్ గివెన్ అవుట్ బై ది ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అయితే ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, రెడ్ లైట్. ఓకే, ది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ మ్యాక్సిమం అంటే రెడ్ లైట్ అనమాట. ది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ మినిమం ఎల్లో లైట్. ద పిగ్మెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్ విచ్ గివ్స్ గ్రీన్ కలర్ టు ద ప్లాంట్స్ క్లోరోఫిల్. ఇది బాగా ఇంపార్టెంట్ బిట్, ఇది క్లోరోఫిల్. The only metal present in chlorophyll is magnesium. The only metal present in chlorophyll is magnesium. The pigment which gives the purple and blue color to the flower of plants is anthocyanin. The pigment which gives the yellow color to the leaves, fruits and flowers, xanthophyll. ఓకే, ఇవి ఇంపార్టెంట్ బిట్స్, ఇవి రాసుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిట్ చూద్దాం. ద టాప్ స్పీడ్ ఆఫ్ మిసైల్ వాజ్ టెస్టెడ్ ఇన్ 1764 km/h. హౌ మచ్ డిస్టెన్స్ విల్ మిసైల్స్ కవర్ 1 second? గుర్తుపెట్టుకోండి, 1764 km/hతో ఈ స్పీడ్లో ఈ మిసైల్ వెళ్తే 1 సెకండ్కి ఇది ఎంత దూరం వెళ్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు స్పీడ్ ఆఫ్ ది మిసైల్ km/hలో ఇస్తే 1764 km/h. సో ఫార్ములా బేస్డ్ ఏంటంటే km/h నుంచి m/s కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో m/s అయితే 5/18. అదే m/s నుంచి km/hకి కన్వర్ట్ చేయాలంటే 18/5 అనేది యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అండ్ 1764 km/h ఇంటూ 5/18 m/s.
చేస్తే 490 మీటర్ పర్ సెకండ్ అని వస్తుంది. సో 490 minutes in 490 meters in 1 second. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది లాస్ట్ క్వశ్చన్. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కటి క్షుణ్ణంగా నేర్చుకుందాం. విచ్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్? విటమిన్ ఏ వలన ఏ వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా అయితే ఆన్సర్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్. ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైట్ బ్లైండ్నెస్. The deficiency of vitamin A causes night blindness. Night blindness is also known as nyctopia. So ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. ఇది నిసిటోపియా. Night blindness is also known as nyctopia, as the conditions of eyes are unable to adapt to low light conditions. అంటే కొంచెం రేచీకటి అంటారు కదా, కొంచెం లైట్ తగ్గితే కనిపించకుండా ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కూడా చూద్దాం. ఫస్ట్ విటమిన్స్ గురించి. విటమిన్స్ ఈజ్ ఎ ఆర్గానిక్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు స్మాల్ క్వాంటిటీస్ ఫర్ నార్మల్ హెల్త్ అండ్ గ్రోత్ ఇన్ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ యానిమల్ లైఫ్. ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చేసరికి ADEK. అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్. అండ్ విటమిన్ ఏ, దీనికి కెమికల్ నేమ్ వచ్చేసరికి అంటే రసాయన నామం అంటారు, రెటినాల్ అంటారు. సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ అని క్వశ్చన్ అడగొచ్చు. దానికి రెటినాల్ గుర్తుపెట్టుకోండి. దానికి డెఫిషియన్సీ డిసీజ్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్. అండ్ సోర్సెస్ ఏంటంటే దీనికి గ్రీన్ వెజిటేబుల్స్, గోవా, మిల్క్, నట్స్, టమాటో, ఆరెంజెస్, క్యారెట్, వాటర్ మిలన్ ఇలాంటివన్నీ తింటే ఈ యొక్క విటమిన్ ఏ అనేది పెరిగే అవకాశం అయితే ఉండి నైట్ బ్లైండ్నెస్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ సాల్యుబిలిటీ అనేది ఫ్యాట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ విటమిన్ B1కి కెమికల్ నేమ్ ఏంటి? థయామిన్. వచ్చే డెఫిషియన్సీ ఏంటి? బెరీ వ్యాధి వస్తుంది. విటమిన్ బి తగ్గడం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? బెరీ. సో అవి తగ్గకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? పొటాటోస్ తినాలి, స్వీట్ పొటాటోస్ తినాలి, పీస్, కార్న్, క్యాష్యూ నట్స్, వీట్, మిల్క్, బ్లాక్ బీన్స్, డేట్స్ ఎట్సెట్రా ఇవి తినాలి. ఇవి సాల్యుబుల్ ఏంటి? వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ విటమిన్ B2 రిబోఫ్లావిన్. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే రిబోఫ్లావిన్. రిటార్డెడ్ గ్రోత్ బ్యాడ్ స్కిన్ అనమాట. సపోజ్ మన స్కిన్ మీద ఒక స్క్రాచెస్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. సో అది విటమిన్ B2 లోపం వల్లనే. సో అలాంటప్పుడు మీరు బనానాస్, డేట్స్, మష్రూమ్స్, గ్రేప్స్, మ్యాంగోస్, పీసు, పాంప్కిన్ తింటే మీకు ఆ విటమిన్ B2 అనేది డెవలప్ అయ్యి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇది సాల్యుబుల్ ఏంటి? వాటర్. అండ్ నెక్స్ట్ B3 కెమికల్ నేమ్ ఏంటంటే నియాసిన్. దీనివల్ల ఇది తగ్గడం వల్ల పెలగ్రా అనే వ్యాధి అనేది వస్తుంది. ఇది ఎగ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, క్రియల్స్, మష్రూమ్స్, గోవా ఇవి తింటే B3 అనేది ఇంక్రీజ్ అయ్యి మీకు పెలగ్రా అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది సాల్యుబుల్ కూడా, వాటర్లోనే సాల్యుబుల్ ఉంటుంది. అండ్ విటమిన్ B12 అండ్ దీని యొక్క రసాయన నామం ఏంటంటే సియానోకోబాల్మిన్. అంటే ఇది అనేమియా వ్యాధి రాకుండా చూస్తుంది. ఇది మీటు, ఫిష్, మిల్క్, చీజ్, ఎగ్స్ తినాలి. అండ్ సి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది అబ్జార్బిక్ యాసిడ్. ఓకే, విటమిన్ సి అనేది అబ్జార్బిక్ యాసిడ్. ఇది స్కర్వీ అంటే ఇది పళ్ళకు వస్తుంది. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఆరెంజెస్ తినాలి. ఇది వాటర్లో సాల్యుబుల్. విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే అబ్జార్బిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ విటమిన్ డి, ఇది క్యాల్సిఫెరాల్. ఓకే, క్యాల్సిఫెరాల్. దీనివల్ల విటమిన్ డి వల్ల రెకెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఇది బోన్స్కి వస్తాయి. సో అందుకనే మార్నింగ్ లేచి సూర్యరశ్మికి తగిలేలా తగిలితే విటమిన్ డి వస్తుందని అడుగుతారు. సో అండ్ ఫిష్, ఎగ్, లివరు, బీఫ్ ఇలాంటివి తింటే విటమిన్ డి అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెకెట్స్ అని అంటే బోన్స్కి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది ఫ్యాట్, సాల్యుబుల్ మెటీరియల్ ఫ్యాట్. అట్ విటమిన్ ఈ టోకోఫెరాల్. ఇది నర్వస్, మజిల్స్ డ్యామేజెస్లో వస్తాయి. అందువల్ల వాళ్ళకి పొటాటోస్, పాంప్కిన్స్, గోవా, మ్యాంగో, మిల్క్, నట్స్, సీడ్స్ ఇది తినాలి. ఈ ఫ్యాట్. అండ్ విటమిన్ కే, ఇది బ్లడ్
గడ్డ కట్టుకో అంటే సపోజ్ గడ్డ కట్టకుండా ఉంటుంది కదా, ఏదైనా దెబ్బ తగిలితే అప్పుడు విటమిన్ కే లోపం వల్ల అది జరిగిందని అడుగుతారు. సో ఈ బిట్ దగ్గర కొన్ని వేల ఎగ్జామ్స్ కడిగి ఉంటారు. అండ్ పెలాక్వినాన్ అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూ టు ఇంజురీ. సపోజ్ ఏమైనా ఇంజురీ అయితే బ్లడ్ గడ్డ కట్టకుండా ఉంటే అది విటమిన్ కే లోపం వల్ల జరుగుతుంది. అండ్ వీటికి తగ్గించడానికి టమాటాస్, క్యాష్యూ నట్స్, బీఫ్, ల్యాంబ్, మ్యాంగోస్, గ్రేప్స్ ఇవి తినాలి. ఇది సాల్బుల్ మెటీరియల్ ఫ్యాట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది మనం తర్వాత చూద్దాం. సో మనం నేర్చుకునేది కొంతైనా ఒక 5 క్వశ్చన్స్ అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ అనేది చెప్పలేదు, దగ్గర ఒక్కొక్క క్వశ్చన్లో ఒక 10 బిట్స్ అనేది యాడ్ అయినాయి. సుమారుగా ఒక 40 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు కోస్ట్ గార్డ్ ఫస్ట్ క్లాస్ ఇది. సో మీరు అందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్ తర్వాత కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.